హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎఫ్జీ బ్లాగ్. ఈరోజైతే లోడింగ్ ఆర్డర్ ఉంటేనే లోడింగ్ వరకు అయితే వచ్చాం. మన ట్రాక్టర్ ఉంది ఇక్కడ, ఇదిగోండి వెనకాల అయితే మన ట్రాక్టర్ ఉంది. ఇక్కడైతే ఇంకొకరిది అది జేసీబీ అయిందన్నమాట. జేసీబీ అనేది జేసీబీ కూడా ఉంది. ఇక్కడైతే చూస్తున్నారో లేదో, ఇది మొత్తం ఇక్కడ ఎంత మట్టి ఉందో ఇది మొత్తం లేపేయాలి. ఇది లేపేసి అక్కడ అయితే వేస్తున్నాం. ఇది వచ్చి టాటా గ్లూకోజ్ ఫ్యాక్టరీలో ఉన్నాం మేము. మీకైతే చూపించకూడదు లోపల తిని, అందుకైతే నేను చూపించినప్పుడు ఫ్యాక్టరీ లోపల తిని అయితే భోజనం చేసిన టైం అయిపోయింది. చాలా టైం అయిపోయింది ఇప్పటికేని. భోజనం చేసి టైం అయిపోయింది. నేనైతే తినేసి వచ్చాను. ఇప్పుడైతే డ్రైవర్లు అయితే తింటున్నారు. తినే వరకు వెయిట్ చేయాలి. తినేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం పని అయితే. చూస్తున్నారు కదా వెనకాల చాలా పెద్ద గొట్ట ఉంది. ఇది మొత్తం చాలా మట్టి అయితే వస్తుంది. చూస్తున్నారో లేదో అని రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. ఎప్పుడు ఆవగొడతామో తెలియదు. చాలా పడతాయి, ఒకటే కాదు. ఇప్పుడు 100 ట్రిప్పులు అయితే సాయంత్రంలో ఆవగొట్టాలని టార్గెట్ ఒకటి పెట్టుకున్నాం. మరి అది కంప్లీట్ అయిపోద్దో లేదో చూద్దాం. డ్రైవర్లు అలాగ భోజనం చేస్తున్నారని నేనే ఇంక లోడ్ చేస్తాను. ట్రిప్పు ఇది లోడ్ చేస్తాను. ఇది కొంచెం ఎదరకు పెట్టేసి మన ట్రాక్టర్ మళ్ళీ పెట్టి దాంట్లో కూడా లోడ్ చేస్తూ ఉండేద్దాం. టైం కొంచెం సేవ్ అవుతుంది కదా. వాళ్ళు తిన్న వెంటనే ఒక అరగంట అయినా రెస్ట్ తీసుకుని మళ్ళీ తోలేస్తాం. మళ్ళీ టైం అనేది సేవ్ అవుతుంది. అందుకోసం ఇది కొంచెం ఎదరకు పెట్టేసి మన బండికి కూడా లోడ్ చేసేస్తే పని అయిపోద్ది. ఆ బండి అయితే ఎదరకు పెట్టేసాం. ఇప్పుడు మంది కూడా పట్టుకెళ్ళి ఇక్కడ పెట్టేసి పదండి. లోడ్ చేసేస్తాను నేను, చూద్దరు కానీ చూడండి. లోడ్ చేస్తూ ఉండేస్తే కొంచెం టైం సేవ్ అయిపోద్దని. ఆడు కొంచెం రెస్ట్ తీసుకోగలుగుతాడు కదా డ్రైవర్ కూడా. ఇది మొత్తం బంద ఉండడం వల్ల బండి వెళ్ళలేకపోతుంది. చూడండి ఒకసారి, చాలా కష్టం. ఇప్పుడు మన బండి ఎలా తేవాలి, ఇప్పుడు అది భయం వేస్తుంది. అంతవరకు మొత్తం లాస్ట్ వరకు పట్టుకెళ్ళాలి. అక్కడ పిల్లర్లు ఉన్నాయి చూడండి, ఆ పిల్లర్లు ఉన్నాయి చూడండి, అక్కడ వరకు పట్టుకెళ్ళాలి. మామూలుగా లేదు. అక్కడ గొయ్యి ఉంది, అక్కడ గొయ్యిలో దిగబడుతున్నాయి బండ్లు. బంద అయిపోయింది. అక్కడ నుంచి వాటర్ వస్తున్నట్టున్నాయి. చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుంది వెళ్ళడానికి. ఊరిపోతున్నాయి బండ్లు. స్లిప్ అయిపోతున్నాయి చక్రాలు. చూస్తున్నారా? లేదు వెళ్ళట్లేదు, అయిపోయింది. వెనకాల నుంచి రావట్లేదు కాబట్టి ముందు నుంచి అయితే రమ్మంటున్నారు. ముందు నుంచి వస్తాడు. ఇప్పుడు బ్యాక్ వెళ్ళట్లేదు, రివర్స్. అక్కడ కొంచెం పక్కకు పట్టేస్తే జేసీబీ అయితే గెంటేస్తుంది. ఇదిగోండి ఇక్కడ జేసీబీ అయితే ఉంది, ఎదర్ నుంచి వస్తుంది. ఇప్పుడు వస్తున్నాడు చూడండి ఫుల్ స్పీడ్లోని. అది ఇప్పటికి వెళ్ళింది బండి. ఇక్కడ మట్టి వేద్దాం. ఇక్కడ మట్టి వేస్తే ఏమవుతుందంటే ఇంకా బంద్ అయిపోతుంది, ఇంకా బండ్లు దిగబడిపోతాయి. అందుకోసం అయితే వేయట్లేదు. ఇక్కడ అయితే వేద్దాం. ఇప్పుడు అక్కడ రివర్స్ వెళ్ళింది, అదే ఫ్రంట్ వెళ్ళి కొంచెం అక్కడే పాడేస్తాడు. జేసీబీ అయితే మొత్తం గెంటేస్తుంది, డూజింగ్ చేసేస్తుంది. ఒకేది అవునాలి. బ్యాక్ సైడ్ అయితే పోస్తాడు కానీ బ్యాక్ రావట్లేదు. ఇక్కడ మట్టి పడిపోయిన మూలని మళ్ళీ దాంట్లో కొంచెం ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడో మరి. ఎదర కూడా గ్యాప్ లేదు వెళ్ళడానికి బండి. ఇప్పుడు రివర్స్ కూడా రావట్లేదు దీని పైలోంచి. కొంచెం టిక్కి అక్కే చలవు, కొంచెం ఎదరికెళ్తే పడుతుంది బస్. ఇక్కడ చూడండి ఎటు కాకుండా అయిపోయింది. ఎదర స్తంభం ఉండటం వల్ల తిప్పడానికి అవుతలేదు. ట్రాలీ వెనకాల చూస్తున్నామో మట్టి ఉంది, ఇప్పుడు తిప్పడానికి అవ్వట్లేదు. ఇక్కడేమో ఇక్కడ సిమెంట్ పిల్లర్ ఉండటం వల్ల తిప్పడానికి అవ్వట్లేదు. ఇప్పుడు చూద్దాం. ఇది ట్రై చేస్తున్నాడు మరి తిప్పడానికి, వస్తుందో లేదో చూద్దాం. డ్రైవర్ కూడా చూస్తున్నాడు. ఎటు కాకుండా అయిపోయింది మరి. ఇక్కడ చోటు లేదు కాబట్టి తిప్పడానికి చాలా కష్టం అయిపోతుంది. ఇందాక నుంచి వెనకాల నుంచి ట్రై చేస్తాం, వెనకాల నుంచి ఏమో రావట్లేదు. వెనక్కి కూడా వెళ్తలేదు, ట్రాలీ తగిలేసింది వెనకాల. మిషన్ వచ్చి ఆ మట్టి మొత్తం గంటుతుంది. మట్టి గంటినా కానీ కష్టమే కదా, వెళ్ళదు. అయ్యా ఇలాగే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది మాకు ఒక్కో ట్రిప్కి.
మిషన్ తెచ్చుకో గంటుతున్నాడు. ట్రాలీ అవ్వట్లేదు కాబట్టి అక్కడ తిప్పడానికి అవ్వట్లేదు వల్ల జేసీబీ వచ్చింది. ఆ ట్రాలీని కొంచెం అటు సైడ్ చేసేస్తే ఇప్పుడు తిరుగుతుంది కాబట్టి ట్రాక్టర్ ఇప్పుడు చేస్తున్నాడు అనమాట. అక్కడ పట్టుకోవాలి, మిడిల్లో పట్టుకుంటే వెళ్తుంది, అది సైడ్లో పట్టుకుంటే ఏం వెళ్తుంది? వెనక్కి ఏమి వెళ్తుంది, వెనకాల మట్టి ఉంది, అది పట్టుకుని అలా జరిపితే వెళ్తుంది. ఎక్కువ ఇప్పుడు ఎక్కుతున్నాడు వాడు. ఇప్పుడు నేను ఎలా తేవాలో నాకు భయం వేస్తుంది తేవడం. ఎదర గొయ్యి ఉందిరా, ఎదర గొయ్యి ఉంది. ఆ గోతులో పడిందంటే ఎందుకు పని చేయదు, ఇంకా రెండు కాకుండా పోతుంది. ఆగడా నేను ఆగడా देखो. ఉద్యోగులా తెలుగు పెట్టాడు, బండి వచ్చేసింది. ఇప్పుడు నేను తేవాలంటే ఇప్పుడు కష్టం, మళ్ళీ నాకు భయం వేస్తుంది ఇప్పుడు నేను ఎలా తేవాలని. చూద్దాం మరి ఏదవుతుంది అవుతుంది. ఇక్కడ ఎత్తుతాయి ట్రాడర్లో ఇందా దిగిపోయింది ఇదే. నేను తెచ్చానంటే ఇప్పుడు మన బండి ముందే ఎత్తేస్తుంది పైకి, అసలు ఎక్స్ఎం కాబట్టి మనది. ఇందాకైతే బండి ఎత్తింది అక్కడ, నేను ఏదో తీయలేకపోయినా ఆ టైంకి, వీడియో మొబైల్ తీయలేకపోయాను. ఇందాక చాలా దారుణంగా ఎత్తింది అక్కడ బండి అయితే, ఇది కరెక్ట్గా తీయలేకపోయినా అక్కడ వెళ్ళి. అప్పటికే వచ్చేసింది, నేను ఫోన్ తీసి వీడియో తీద్దాం లోపల బండి వచ్చేసింది. ఇప్పుడు మన బండి వస్తుంది, చూద్దాం చూడండి. వచ్చేసింది. వామ్మో, చూసారా ఎలా ఎత్తుతున్నాయో బండ్లు. ఇది మొత్తం అలాగే ఉంది బండి. రుగిడి మట్టి అయితే, అలాంటి మట్టి అయితే దిగుతుంది, అంతమానం బంద అయిపోతుంది మట్టి. అంతమానం జేసీబీ రావడం గంటడం సరిపోతుంది. ఈ ట్రిప్ ఎలాగెళ్ళిందో వెళ్ళింది, కానీ ఉన్న ట్రిప్లన్నీ అలాగే అవుతున్నాయి. అక్కడెత్తి ఇక్కడికి పోకప్పుడు. ఇప్పుడు మహేంద్ర బండి వస్తుంది చూడండి, ఇది చాలా దారుణంగా ఎత్తుతుంది. ఎందుకంటే అక్కడ ఇందాక నాది కూడా ఎత్తింది. వచ్చేసింది రోయ్. ఎత్తుతుంది అనుకున్నాను, ఎత్తలేదు. గ్యారంటీకి ఎక్కడ దుక్కుని దిగబడుతుంది. తీద్దాం, మంచి వీడియో అవుతుంది. ఇక్కడైతే పోతున్నారు, మొత్తం ఇక్కడ అంతా పోయాలంట మట్టి మొత్తం. ఇది మొత్తం గోతులు అయిపోయినాయి ఇందులోని. చూడండి వస్తుంది మళ్ళీ, రాలేకపోతుంది, తిరిగిపోతున్నాయి స్లిప్ అవడం వల్ల చక్రాలు. మళ్ళీ ట్రై చేస్తున్నాడు, ఆగండి చూద్దాం. అసబాకిని వెళ్ళదంటున్నాడు ఇంక బండి. आगड़िया नहीं आसो।